మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుదాం. ఫిబ్రవరి నెల స్టార్టింగ్లో మనం ఉన్నాం. ఇప్పటికే నూతన సంవత్సరం ప్రారంభించి ఒక నెల అయిపోయింది. ప్రభు ఇంతగా ప్రేమించి మనలను ఈ పరిచర్యను ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన సమ్ముఖంలో నిలిచి మనం ఆరాధించడానికి ఎంతైనా మనము ధన్యులము. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన చక్కటి మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మొదటి వచనం మరోసారి చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని రాస్తుంది. మనం గమనిస్తే ప్రభు ఈ 2వ నెల మొదటి రోజున యేసయ్య రక్తమాంసాలు పాలిభాగస్తులైన మనకు ప్రభు నా మనసులో ఉంచిన చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అంటాడు ప్రభు, మీరు సామాన్యమైన మనుషులు కాదు. మీరు సామాన్యులైతే కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుషులకు దాసులు కాకండి. ఆ కింద రాస్తారు, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో ఏం కలిగి ఉండాలి అనండి. ఒకసారి సహవాసం అని కొంచెం గట్టిగా చెప్పండి. సహవాసం కలిగి ఉండాలి. నీవెవరివి అని అంటే, మరో మాట మనం చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో రాసిన చక్కటి మాట ప్రవక్త యెషయా రాస్తాడు. 43:1 అక్కడ చక్కటి మాట రాస్తుంటుంది. మనం ఎవరిమి అని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 43వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం అక్కడ రాస్తుంది, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా ఇశ్రాయేలును నిర్మించిన వాడు ఈయనే ఇలాగు సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. గడిచిన వారంలో స్వాతంత్రం కోసం చెప్పుకున్నాం. స్వాతంత్రం దేని కొరకు వస్తుంది అనే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ రాస్తాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను. దేవుడు నిన్ను నన్ను ఎలా కొన్నాడంటే విలువ పెట్టి మనలను కొన్నాడు. ఎట్లా కొన్నాడు, ఎంత మన విలువ అని అంటే, కొంతమంది అంటుంటారు, ఏమండి నా రేంజ్ తెలియక మాట్లాడతాను. ఏ రేంజ్? నా రేంజ్ తెలియక మాట్లాడుతున్నావు, నా కెపాసిటీ ఎరుగక నువ్వు మాట్లాడుతున్నావు, అసలు నా స్థాయి ఏటో నా స్టేటస్ ఏటో నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు అని అంటారు. మొన్న ఒక అబ్బాయి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడట 4 రోజుల క్రితం. 21 సంవత్సరాల వయసు. ఆ కుర్రోడికి మంచి బండోడు కొనిచ్చారు అమ్మ నాన్నోడు. వాడు రోడ్ యాక్సిడెంట్లో పడి బుర్ర పగిలి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పుడో చనిపోతే రాత్రి 100-150 మంది కుర్రోళ్ళు తీసుకుని వెళ్తున్నారండి.
ఎంత వయసు? 21. యవనస్తుడు, లోకం ఎరిగినవాడు, ఇంకా ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నాడు. కానీ తన విలువ ఏమైపోయింది? తను కొన్న బైకు, వాళ్ళ అమ్మా నాన్నలు కొనిచ్చిన బైకు వాళ్ళ తన ప్రాణాన్ని కాపాడలేకపోయింది. దేవుడు మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడంటే విలువ పెట్టి కొన్నాడు. ఇక్కడ అంటాడు, అమ్మ ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని విమోచించాను, నువ్వు భయపడాల్సిన పల్లె. నువ్వెవరో చెప్పనా? నా సొత్తువి. ఎవరి సొత్తు? నేను దేవుని సొత్తుని. దేవుడు నన్ను విలువ పెట్టి కొన్నాడు. ఆయన నన్ను విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడంటే, పాపం అనే పంకిలాల మధ్యలో నలిగిపోతున్న నన్ను, శాపంలో కొట్టిమిట్టాడుతున్న నన్ను, భయంకరమైనటువంటి పాపం బంధకాల్లో ఉన్న మనలను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు విలువ పెట్టి మనలను కొన్నాడు. హల్లెలూయా. మన ఊరకన దేవుని సరిగ్గా వచ్చినోడు కాదు. ఊరకన ప్రభు మనల్ని రక్షించలే, ఎంతో విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఎంతయా విలువ అంటే, నీవు నా సొత్తు. ఎవరి సొత్తు? మనల్ని దాస్యమని, పాపమని కాడి కింద మనం నలిగిపోతున్న ప్రజలం. యేసు ప్రభు చెప్తారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని. భూమి మీద నీతిమంతుడు అనేవాడు ఎవడూ లేడు, పరిశుద్ధుడు అని పిలువబడిన వాడు ఎవరు లేరు. ప్రతి మనిషి ఏదో ఒక బంధకం చేత, ఏదో ఒక పాపం చేత, ఏదో ఒక కట్ల చేత కట్టబడి శాపాన్ని, దరిద్రతను అనుభవిస్తున్న ప్రజలు భూమి మీద కోకొల్లలుగా ఉన్నారు. వారందరినీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు విలువ పెట్టి కొన్నాడు. ఏమిటో చెప్పనా విలువ? కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు బలి అని యేసు ప్రభు. హల్లెలూయా. మనుషులు మనల్ని ఎంతవరకు ప్రేమిస్తారు అని అంటే, మన దగ్గర విలువ ఉన్నంత చెప్పు మనల్ని వాడుకుంటారు, మన దగ్గర ధనం ఉన్నంత చెప్పు మనల్ని వాడుకుంటారు, మన దగ్గర బలం ఉన్నంత చెప్పు వాడు మావాడేనండి అని అంటారు. కానీ మన దగ్గర విలువ తగ్గిపోయినా, బలం తగ్గిపోయినా, ఆయుష్ పోయినా, ఎవరిని మనకున్న అంతస్తు స్థాయి దిగిపోయింది అనుకోండి, మనల్ని ఎలా చూస్తారంటే ఎవరిని కూరలో కరేపాకు తీసినట్లుగా తీసి పక్కన పడేస్తారు. అంటే మన జీవితాలు మనుషులు ఎట్లా పోల్చుకుంటారు అని అంటే, వాళ్ళని చూసినప్పుడు ఎవడు అన్నీ ఉంటే మావాడండి. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మనుషుల్ని నిన్ను విడిచిపెట్టారేమో, స్నేహితులు, సమకాలికులు, రక్త సంబంధులు నిన్ను వెలివేశారేమో, నేను నిన్ను వెలివేయలేదు. కారణం ఏంటో చెప్పనా? నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను. హల్లెలూయా. ఆయన మనలను కొన్నాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని విమోచించాడు. దాస్యం అనే పాపము, దాస్యములో ఉన్న మనలను పరిశుద్ధపరిచి, ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించి, లోకము నుండి వేరు చేసి పరిశుద్ధ వైపు నడిపిస్తూ, దేవుని సంఘమనే సహవాసంలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు లోకాన్ని చూసి ఒకవేళ భయపడుతున్నావేమో, పరిస్థితులను చూసినప్పుడు వామ్మో ఏదో మా వాడు సాయం చేస్తాడంటే జాయిగా ఉన్న పెంకిటి జాయిగా పీకేశాను, ఆడి సాయం చేస్తాడు లేదో అనిపిస్తున్న భయం లోపల చిన్నది ఉంటుంది. ఏమవుద్దో, ఉద్యోగం చేస్తున్నా కానీ ఈ ఉద్యోగం ద్వారా నా పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున ఏమవుతుందో అనే భయం కూడా పక్కన స్టార్ట్ అవుతుంటుంది. రేపు నా పరిస్థితి ఏమిటి అనే సంగతి ఒకవేళ దిగులుగా, వేదనకరంగా ఉంటే కనుక ప్రభు చెప్తున్నాడు, మీరెవరో చెప్పనా? నా సొత్తైన ప్రజలు. హల్లెలూయా. మనం ఎవరమి? దేవుని సొత్తైన ప్రజలమే. మన సాతాను సంబంధం కాదు. సాతాను సంబంధం అయితే ఏం చేస్తామంటే, ఆదివారం ఆరాధన అనుకోండి, ఇంటికాడ కూర్చొని శుభ్రంగా ఏమండి సెల్ ఫోన్ పెట్టుకుంటే ఇంచుమించుగా చాలా షోలు వస్తాయి, స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తాయి, టీవీలో వస్తాయి. ఈ మధ్య టీవీ దాకా ఎవరు అట్లా సెల్లోనే బోల్డెన్ని షోలు వస్తాయి. అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మటన్ కొట్టుకుంటాకో, చికెన్ కొట్టుకుంటాకో, చక్కగా కొట్లంట తిరిగి తెచ్చుకుంటే ఇంటికాడ వండుకొని శుభ్రం తినొచ్చు. కానీ దేవుడు మనం ప్రేమించిన ఆ ప్రేమ మనం బలవంతం చేసి దేవుని సముఖం తీసుకుని వచ్చింది. నువ్వెవరో చెప్పనా? ఆయన సొత్తైన ప్రజవి. హల్లెలూయా. దేవుడు మనల్ని విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చి తన
చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించి మన కొరకు కల్వరి సిలువలో బలి అయిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నీవు విలువ పెట్టి కొనబడినవాడు గనక మీరు మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనుషులకు దాసులు ఎప్పుడవుతారు? ఏదైనా ఒక చిన్న పని కోసం వెళ్ళాం అనుకోండి, ఎవరి దగ్గరికన్నా ఓ నాయకుడి దగ్గరకో ఒక అధికారి దగ్గరకో ఏదైనా మనిషి దగ్గర సాయం కోసం వెళ్ళాం అనుకోండి, ఆడు మనల్ని ఎలా చూస్తాడు? వీడికి అవసరం నేను కాబట్టి వీడికి హెల్ప్ చేయగలిగిన దగ్గరికి వచ్చాడు. ఆడు చేసినా ఏ పని ఆడు మన మీద చేసే అజమాయిషి మామూలుగా ఉండదు. ఇగో అలా ఉండాలి, ఇది చేయాలి, ఇంత వడ్డీ లేకపోతే ఇంత అప్పు ఇంత అవుద్ది అని మన మీద ఒక అజమాయిషి చేస్తాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, లోక సంబంధంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు, మీరు మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు కాకూడదు అంటే మనుషులు కొన్ని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళావు అనుకోండి, నీ జీవితం ఏమవుద్ది? గందరగోళంగా మారిపోద్ది. మనిషి మాట మంచిదా? దేవుని మాట మంచిదా? దేవుని మాట నిన్ను బాగు చేస్తుంది. దేవుని మాట నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. దేవుని మాట నీకు ఆయుష్నిస్తుంది. కాకపోతే ఒక విషయం చెప్పనా, మనుషుల మాట తీయగా కనబడుద్ది, దేవుడి మాట చేదుగా కనబడుద్ది. ఎందుకు చెప్పనా, మనుషులు చెప్పారనుకోండి, నీకు ఎందుకు నేను చూసుకుంటాను, నీ పని అయిపోద్ది వెళ్ళిపో అన్నావు అనుకోండి, ఎక్కడ లేనంత ధైర్యం వచ్చేది. సేవకుడు మాట చెప్పి, అయ్యా యేసు మీద ఆధారపడు, ఇదే కోరుకొండ కాపలలో నేను ఇంతకుముందు చోట పరిచయం చేసేవాడు. వాళ్ళు అనేవాళ్ళు, అన్నా దేవుడు తప్పక దీవిస్తాడు. ఎలా చేస్తాడు? తప్పక దీవిస్తాడు. కావాలంటే నువ్వు పంచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాం. అక్కడ ఉన్న రోడ్లన్నీ వేశారు, పాపం వెళ్ళి పాకలు గుడుసులు ఇలా రోడ్డు వేయాల. వర్షం వస్తే నీరంతా ఇంట్లోకి పోయేది. వర్షం వస్తే నీరంతా ఇంట్లోకి పోయేది. ఆ నీటిలో ఇంట్లో పోతుంటే పాపం వాళ్ళు చూసినప్పుడు నాకే బాధేసింది, ఏటి పరిస్థితి, ఎందుకు ఇలా ఉంది అని. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, నేను చిన్న ప్రార్థన చేశాను. ఆ బరకం వేసుకుని ఆ పూసలు వాళ్ళందరి దగ్గర కూర్చుని 7 గంటల నుంచి 9 వరకు 2 గంటల చెప్పి ప్రార్థన పెడితే ఇంచుమించుగా ఒక 60-70 మంది వచ్చి కూర్చునేవాడు. ఈలోపు వాళ్ళ దగ్గరికి అదే దేవుని ఆత్మగలినోడు మనుషుడు ఆత్మగలినోడు అంటే చెప్తున్నాడు. ఈ ఒక రకమైన మనిషి అక్కడ జాయిన్ అయ్యాడు, మాతో పాటు వచ్చేవాడే. మనిషి స్వభావం తెలిసిపోద్ది కదా, తన టాలెంట్ చూపించిన వాళ్ళ మాటలు చెప్పాడు. నీకు ఇంకో అన్నా ఆ పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేసాడు అని చెప్పాడు, అన్నా నువ్వు కారు కొంటావు అన్నాడు. నేను 2018 సంవత్సరం ముగింపులు అనుకుంటాను మానేశాను. అక్కడి నుంచి వచ్చేసాను వెనక్కి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయింది. నువ్వు కారు కొనేస్తావు అన్నా వాడు కారు కొనుక్కోపోతే తర్వాత సంగతి. కనీసం ఉన్న గుడారం అన్నా గవర్నమెంట్లో అందరికీ ఇల్లు ఇచ్చాడు, మరి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి ఒక ఇల్లు కట్టుకోవాలి కదా. ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఇప్పటికీ అదే దరిద్రం. వాళ్ళకి సంబంధించిన ఒక ఆవిడ ఫోన్ చేసి, అన్నయ్య వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నేను చాలాసార్లు వెళ్ళానమ్మా, బ్రతిలాడాను తల్లి, నా మాట విన్నా తమ్ముడా, మందిరానికి రా. నేను కాదు, దేవుడు గొప్పడు అని ఎందుకు చెప్పానంటే, అక్కడ నిలబడి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఎందుకు పనికిరాని నా ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళ ఇంటి ముందు ఈ శివ నుంచి ఆ శివరి వరకు సిమెంట్ రోడ్ వేశారు. అసలు అప్పుడు సిమెంట్ రోడ్లు ఎవరికి వేయట్లే, ఆ మొక్క ప్రత్యేకించి చేశారు. ఈ రోజుకే ఆ సిమెంట్ రోడ్ ఆ మొక్క ఇవ్వకుండా అడ్డ రోడ్లు అన్నీ వేసి అప్పటికే 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఆ మొక్క ఒకటే వేయలే. దేవుడు అంటే నేను చెప్తున్న విశ్వాసంతో మనం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పడానికి శుభసూచన ఏంటంటే, ప్రార్థన చేస్తే సిమెంట్ రోడ్ వేశారు. ఆ సంగతి వాళ్ళకే తెలుసు. అన్న ఇక్కడ తప్పకుండా సిమెంట్ రోడ్ వేస్తారంటే అన్ని రోడ్లు వేసారన్నా చాలాసార్లు అడిగి అలసిపోయాము. దేవుడు చేస్తాడు అని ప్రార్థన చేసిన దేవుడు వేశాడు. అంటే నేను ఏమంటానంటే, మనుషుల మాట నమ్మి వెళ్ళిపోయారు. మనుషుల మాట విని వాళ్ళ జీవితం మన జీవితం తిరిగిపోతే బాగుంటుంది అనుకున్నారు. కానీ మనుషుల మాట కాదు కదా, దేవుని మాటను వినాలి. హల్లెలూయా. ఈ ప్రాంతానికి ఎవరు లేకపోతే ఒక్కడనే దేవుడు చూపించాడని వచ్చేసాను. దేవుడు పంపించాడు, ఈ స్థలానికి వచ్చాను. ఏమన్నా ఒంటరి వాడిని దేవుడు విడిచిపెట్టాడా? ఓ చక్కటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఓ చిన్నదో పెద్దదో దేవుడు ఆరాధించుకోవడానికి సొంత స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. నేను అంటాను, ఎందుకు పనికిరాని నన్ను లోకంలో వేరు చేసి రాజమండ్రి పట్టణానికి ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని బాగు చేయలేడా?
హల్లెలూయా. మీ విలువను పెంచలేడా దేవుడు? అయితే నువ్వు ఒకటి చెయ్యాలి, నీవు ఎవరికి దాసులుగా ఉండకూడదు, ఎవరికి దాసుడిగా ఉండాలి అనే సంగతిని ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నా మాటలను ముగిస్తాను. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. హల్లెలూయా అనండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మీరు నా ఇక్కడ ఉన్నారా లేకపోతే ఇంకో ఊరేమన్నా వెళ్ళారా? మీరు కొంచెం ఆమెనో హల్లెలూయా అంటుంటే మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఏం స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ రాస్తుంది, ఇందాక చెప్పాను మీరు మనుషులకు దాసులు కాకుండా. మనుషులకు దాసులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. అంటే ఈ శరీరం ఎవరిచ్చారు? ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఇచ్చిన, పాపంలో పెరిగింది ఇది. పరిశుద్ధతకు దూరంగా, పాపానికి దగ్గరగా, శాపానికి సమీపంగా, ఆశీర్వాదం దూరంగా, క్షేమం అనే చిరునామా చెప్పుకోవడానికి వినడానికి బాగున్నా హృదయంలోనికి రాని రోజులు మనం చూసాం. భవిష్యత్తు గాఢాంధకారంగా ఏమంటే మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మన జీవితంలో కూడా వెలుగును చూడగలమా అనే స్థితిలో బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని కదిలించినా ఒక్కొక్కడు ఒక్కొక్క సాక్ష్యం చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, నీవు దేవునితో దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మన విలువ ఎట్లా ఉంటుంది? మన హైట్ని చూసి ఏమంటే 6.5 అడుగులు పొడవున్నాను అనుకోండి, ఇంక నేను బెరలేండి 6.5 అడుగులు పొడవున్నాను అనుకోండి, ఆయన చూసి ఏమని అంటారు? అబ్బా 6.5 అడుగులు భలే ఉన్నాడే కుర్రోడు అని అంటారు. ఈ అమ్మాయి ఏంటి 6.5 ఉందో టవర్లాగా, ఈ పెళ్లి కొడుకుని చూడాలంటే 7 అడుగులు కొడుకుని చూడాలి అని అనుకుంటారు. ఇది మనుషులు చేసే రేంజ్. దేవుడు నీ హైట్ చూడడం, నీ వెయిట్ చూడడం. సమూయేలు గ్రంథంలో దావీదుని గురించో చక్కటి మాట రాస్తాడు. సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతను చెప్తాడు, ఇదిగో నేను కనుగొనినవాడు ఇతడే అని దావీదుని గురించి ఒక చక్కటి సాక్ష్యం ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను. ఎందుకని సాక్ష్యం చెప్తున్నాడు? అతను చూడడానికి ఎలా ఉన్నాడు చెప్పనా? మెల్లో టవల్ వేసుకుని, పంచోడు కట్టుకుని, చేతిలో కర్రెట్టు పెట్టుకుని పరిగెట్టుకుని వస్తున్నాడు. చూసిన వాళ్ళందరికీ ఏమనిపించిందంటే, వీడెవడో పశువుల కాపరిలాగా ఉన్నాడు, ఈ పశువుల కాపరే ఏం చేస్తాడనేటట్లుగా అతను చూశాడు. అయితే ఈ పశువుల కాపరి ఏం చేశాడంటే, దూరం నిన్ను చూసిన పాస్టర్ గారు అనుకున్నాడు, ఇతను ఎవరో చిన్న కుర్రోళ్ళలాగా ఉన్నాడు అనుకున్నాడు. మనుషులు ఎదురు చిన్న కుర్రోడే కానీ ఏమండి దేవుని దృష్టిలో దేహముతో దేవుని మహిమపరిచే వ్యక్తి. హల్లెలూయా. తను ఎంతటి బలవంతుడు అని అంటే వంటి చేత్తో సింహాన్ని చంపగలిగినాడు. నేనంటాను, నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సింహం మాట పక్కన పెడితే నువ్వు చేసిన ప్రార్థన ద్వారా కనీసం నీ ఒంట్లో ఉన్న జ్వరం అన్నా తగ్గుతుందా? నువ్వు చేసిన ప్రార్థన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుగా జీవిస్తున్నావా? మనుషుల దృష్టిలో ఒంటరివాడు, లోకం దృష్టిలో ఒంటరివాడు దావీదు. కానీ దేవుని దృష్టిలో ఎవరంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. అతనికి ముందు 7 అన్నీలు ఉన్నారు, వాళ్ళని కాదనుకుని దేవుడు దావీదుని ప్రేమించాడు. నేను అంటాను, లోకంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలామంది విలువ కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు, సమృద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కాదని దేవుడు ఎందుకు ఈ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడంటే, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుస్తుంది ఈ విలువ చెప్పనా? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, యేసయ్యతో కలిసి నీవు ఆయనతో సహవాసం చేసి ఆయన రక్త సంబంధంగా మారి ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీవు ఆశీర్వాదపరచబడడానికి ఏమండి నీ విలువ పెరగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంటే ప్రభు చెప్తున్నాడు,
నా విలువను నేను కాపాడుకోవాలంటే ఈ దేహంలో కనబడవలసింది వినబడవలసింది ఏమిటంటే యేసయ్య నామస్మరణ నాలో ఉండాలి. హల్లెలూయా. నేను మాట్లాడినా యేసయ్యని గురించి మాట్లాడాలి, నేను పాడినా యేసయ్యని గురించి పాడాలి, ఎవరికైనా ఆలోచన చెప్పినా యేసయ్యని గురించి చెప్పాలి. నా ఆలోచన మనసు సంబంధంగా లోక సంబంధంగా ఉందనుకోండి, నా దేవునికి మహిమ కనపరుచుతుందా? నా ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? నా ద్వారా యేసయ్య నామం గొప్ప చేయబడుతుందా? అంటే నేను ఎవరిని? మనిషినే. కానీ నాలో కనబడవలసింది వినబడవలసింది ఎవరైనా అంటే దేవునికి మహిమ కలగాలి. ఒక విశ్వాసిగా, ఒక సహోదరుడిగా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నీ విలువ కోల్పోవడం కారణం ఏంటి చెప్పనా? నీ దేహంతో దేవుని ఒకవేళ మహిమపరచలేకపోతున్నావేమో, యేసయ్యను స్తుతించలేకపోతున్నాయేమో. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నాకు పెద్దగా పాటలు రావండి అని అనొచ్చు. పాట పాడితేనే పరలోకం వెళ్తామని ఏమీ లేదు. స్తుతి అంటే అయ్యా ఈరోజు నేను ఉదయాన్ని నీ సన్నిధిలో ఉన్నానంటే నీ కృపయ్యా అని అనుకోవాలి. నేను కాక మొన్న 25వ తారీఖున 20వ తారీఖున కంబాల్చూరు దగ్గర ఒక ఆయన్ని 4 వెంటాడి చంపేశారు. రాత్రి 11, 12 ఆ టైంలో వెంటాడి చంపేశారు. అతనికి 2 పిల్లలు ఉన్నాడు, పాప బాబు. కింద కామెంట్లు రాశారు, చాలా మంచోడండి, చాలా మంచోడండి, చాలా మంచోడండి. 2, 3 నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టారు. వయసు ఎంత? అంత కలిపితే 35, 36 సంవత్సరాలు ఉంటాయండి అని చంపేశాడండి అన్నారు. అతని విలువ ఎంతతో పోయింది? 36 సంవత్సరాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటాం? నేను ఎంతకాలం ఉంటాను నన్ను అడిగితే ఏమో ఈరోజు సాయంత్రం కల్లా నేను ఇంటికి వెళ్తాను, లేదా కాసేపు మళ్ళీ కోరుకుండా ఆరాధనకి వెళ్తానో లేదో నాకే తెలియదు. తృణప్రాయమైన జీవితం, అంతలో కనబడే అంతలో ఆవిరైపోయే జీవితాన్ని దేవుడు విలువిచ్చి దేవుని సముఖంలో తీసుకుని వచ్చాడు. నీవు విలువ పెట్టిన కొనబడిన వాడవై, నీవు విలువ చేత కొనబడ్డావు. ఏంటా విలువ చెప్పనా? యేసయ్య రక్తం. హల్లెలూయా. ఆయన రక్తం నిన్ను నన్ను విమోచించింది, నిన్ను నన్ను పరిశుద్ధపరిచింది. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. రెండవ మాట మనం చూస్తే ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తాడు. అక్కడ ఏమైనా ఉంటుందంటే, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమగు అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువ కలది. విలువ కలదా? మిగులు విలువ కలదా? అంటే ఇప్పుడు విలువ అంటే ఏమిటి అసలు? ఇదిగోండి, ఇది పెన్ ఉందండి, ఈ పెన్ రేట్ ఎక్కువ, ఈ ఫోన్ రేట్ ఎక్కువ, ఫోన్ రేట్ ఎక్కువ, ఓకేనా? ఇప్పుడు ఈ ఫోన్ మామూలు ఫోన్, ఈ ఫోన్ రేట్ ఎక్కువ. ఇట్లాంటిది ఇంకో ఫోన్ కూడా ఉంది, సామ్సంగ్ కొత్తది S సిరీస్ ఫోన్ ఒకటి వచ్చింది. మా ఫ్రెండ్ ఒకటి కొనుక్కున్నాడు, 1,50,000 ఫోన్. ఆ ఫోన్ రేంజ్ ఒకటి. ఫోన్లు మారి కొలితే రేట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు నా రేంజ్ అన్నాను అనుకోండి, నేను బతుకున్నాను కాబట్టి ఇగో ఎక్కడో మందిరం ఉంది, రాజమండ్రి గిల్లు ఉందండి అని అంటాను. నేను పోయాను అనుకోండి, నేను చచ్చిపోయాను అనుకోండి, నా విలువ ఎంత? ఏమైనా విలువ ఉంటుందా? బతుకుండగా 2 కళ్ళు ఎత్తారంట, కొన్ని డబ్బులు ఇస్తారట. బాడీలో అవయవాలన్నీ రాసిస్తే కొంచెం అదేంటది ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పేసి ఆ మధ్య ఒకసారి పేపర్లో చూశాను. మనిషి బతుకుంటేనే విలువ, చనిపోయిన తర్వాత కుక్క కన్నా హీనం. చెప్పమంటారా? కుక్క అనుకున్న మన దగ్గర ఉన్న పెంటలో పడేస్తారు, మనిషిని పెంట మీద వేయరు. ఊరు చివరి సమాల దొడ్డు ఒకటి ఉంటుంది, అక్కడ పాతి పెట్టాలి. అంటే బ్రతికున్నంత కాలమే నీ విలువ కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. హల్లెలూయా. మొదటి చెప్పాను, నీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. అసలు దేహం ఏమై ఉండాలంటే ఇక్కడ రాస్తున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారం గల నీ హృదయపు అంతరంగ స్వభావం. కింద పుట్టినట్లో రాస్తాడు, అంతరంగ పురుషుడు అంటే ఏమండి, తెల్ల బట్టలు వేసుకుని, తెల్ల సాక్స్ రోడ్ వేసుకుని, తెల్ల షూ వేసుకుని, తెల్ల కళ్ళజోడు పెట్టుకుంటే పరిశుద్ధి నేర్పునట్టేనా?
అన్ని పైనుంచి కిందకి అంతా తెలిపానండి. పరిశుద్ధం వస్తుందా? ఇక్కడ రాస్తాడు, పేతురు గారు సంఘానికి రాస్తున్నాడు మాట ఏమనంటే, నువ్వు సాధువైన మనసు ఉండాలి, నీ మాట మృదువుగా ఉండాలి, నీ మాట కోపం తెప్పించకూడదు, నీ మాట ఎదురు వ్యక్తిని కించపరచకూడదు, నీ మాట ఇతర వ్యక్తిని గాయపరచకూడదు, నీ మాట, నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఇతరులకు హాని కలిగేటట్లుగా ఉండకూడదు. నీ మాట ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. హల్లెలూయా. నీ మాట యేసయ్య ప్రేమని చెప్పాలి, యేసయ్య మాటను ఔన్నత్యాన్ని ప్రకటించాలి. నీ మాట అనేకులు చూసినట్టే అబ్బో ఇతను యేసు ప్రభు నమ్మిన వ్యక్తి అనేటట్లుగా ఉండాలి నీ జీవితం. ఇది ఉండాలంటే నీ అంతరంగ స్వభావం మారాలి. హల్లెలూయా. ఇన్నర్ బ్యూటీ అంటారు, అంతేనా తమ్ముడు? అంతరంగ స్వభావం. అంతరంగంలో యేసయ్యను గురించిన జ్ఞానం ఉందనుకోండి, నేను ఎలా ఉంటాను? ఆవు సాధు జంతువు కదా, ఆవు గమ్మున ఎక్కి తొంతుందా? ఆవు తొంతుందా? గాడి దగ్గరికి వెళ్ళండి, దానికి ఏమంటుంది? సంచలనమే మనసు ఉంటుంది. దాన్ని కొట్టకల్లా వెనకలికి వెళ్ళి మన కింద ఏదైనా ఆడిచ్చినా ఎగురుతుంది, అది మూతిపళ్ళు రెండు మొత్తం ఊడిపోతాయి. హల్లెలూయా. అంటే సాధువైన మనసు, మృదువైన మనసు దేవునికి ఇస్తే ఆ మనసు ఎవరికి ఉంటుందంటే అక్షయ అలంకారం అంటే మనుషులకి కనబడదు, మనుషులు నేను చూసిన వెంటనే గుర్తుపడవచ్చు. కొంతమంది డ్రెస్ సెన్స్ ఏమండి, వాళ్ళు నీట్నెస్ చూస్తే బస్ అప్పుడు లగ్జరీగా ఉన్నాడండి అంటారు. కానీ మాట కొద్దిసేపు మాట్లాడావు అనుకోండి, ఆ మాటను మనం చెప్పచ్చు ఇతను సాధువా లేకపోతే మంచి రెబల అనే సంగతిని మాట్లాడితే చెప్పగలం. నేను అంటాను, నీవు దేహంతో దేవుని మహిమపరిచే వ్యక్తివైతే నీ అంతరంగం ఏమై ఉండాలో చెప్పనా? అది అలంకారం, దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన మాటలు రావాలి. ఒకసారి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి వెళితే పాప ఇంటి యజమాని కూడా యేసు ప్రభుని పిలిచి, అయ్యా పాస్టర్ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా సంతోషం అవుతుంది, మీరు మీ బ్యాచ్ అంతా కలిసి మా ఇంటికి భోజనంకి రండి అని పిలిచాడు ఒక ఆయన. పాస్టర్ గారు యేసు ప్రభు వాళ్ళ శిష్యులు అందరూ బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో యేసు ప్రభు కదండి, ఆయన ప్రార్థన చేస్తే పోని రోగం ఉందా? ఆయన ప్రార్థన చేస్తే తీరని బాధ ఉందా? ఆయన చేయబెడితే కుదరదని రోగం ఏమైనా ఉందా? అతను ఎవరిని ముట్టినా ఏది చేసినా అద్భుతం జరుగుతుంది కదా. ఇంకా ఆయన రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెట్టుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే అక్కడ చాలామంది వచ్చారు, కానీ యేసు ప్రభు వాళ్ళందరి గురించి ఏ మాట చెప్పలే. అక్కడ మంచి మాట చెప్పాడు. ఆ మాట మీరు చదివితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, శిష్యులు అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తాను. యేసు ప్రభు ఎవరు అనేది, ఆయన మన విలువ ఎట్లాంటిది అనేది నేను చదువుతున్నాను, గమనించండి. 12వ అధ్యాయము 2వ వచనం నుంచి, మార్తా ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చా జటామాంసి అత్తరు ఒకటి సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదముల మీద పోసి తల వెంట్రుకలతో ఆమె పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. హల్లెలూయా. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యేసుప్రభు అందరితో మాట్లాడుతుంటే యేసుప్రభు దగ్గరకు వచ్చి అక్కడ రాసుంది, ఆ రోజుల్లోనే ఇంచుమించు 150 రూపాయలు. ఎంత? 150 రూపాయలు. మీరు కిందకి చదివితే, నేను చదువుతాను చూడండి 4వ వచనంలో, ఆయన శిష్యులో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ ఎత్తరెందుకు 300 దేనాలకు అమ్మి బేదలకు ఇయ్యచ్చు కదా అని అన్నాడు అయ్యగారు. అంటే 300 మంది బేదలకు పూట అన్నం తిరగనంటే అత్తర ఖరీదు. హల్లెలూయా. ఎంత ఖరీదు? 300 మందికి భోజనం పూట పెట్టగలిగినంత స్థాయి కలిగిన అత్తరి బాటలు తీసుకొచ్చి యేసయ్య పాదల మీద కూడా పోసేసి తన తల వెంట్రుకలు తుడుస్తుంది. అక్కడ రాస్తుంది. ఇప్పుడు విలువ
యేసు ప్రభు విలువ ఎక్కువ, అత్తరు విలువ ఎక్కువ? చెప్పండి మీరు. యేసు ప్రభుని ఎంతగా ప్రేమించిందంటే ఈ అత్తర బాటిల్ కంటే ఈయన గొప్పవాడు. హల్లెలూయా. నా జీవితం బాగుపడడానికి ఈ అత్తర బాటిల్ ఏమాతుందని అత్తర పోసి వదిలిపెట్టి చేతిలో కడగల, తన తల వెంట్రుకలు తులుస్తుంది. అంటే యేసు ప్రభును నమ్మిన ఒక వ్యక్తిగా నువ్వు ఏదైతే గొప్పది అని అనుకుంటున్నావో, ఏదైతే ఇది నాకు ప్రీతికరంగా ఉందని అనుకుంటున్నావో, దేవుని ముందు అదంతా ఏం పనిచేయదు. ఈ అమ్మాయి అంటది, బైబిల్లో రాస్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథం ఎక్కడికి వెళ్ళి ఎవరు చదివితే వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి అనేకులకు పరిచయం అవుతుంది. యేసయ్యను అంతగా ప్రేమించింది. హల్లెలూయా. తన జీవితాన్ని దేవుని ఎదుట కాళ్ళ మీద పడేసింది. అత్తర్ బాటిల్ పోసి శుభ్రంగా కాళ్ళు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తుంది. యేసు ప్రభు అక్కడ మంచి మాట చెప్తాడండి. ఏమనంటే ఇదిగో 8వ వచనంలో, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. హల్లెలూయా. నేను ఈ మాట మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. మనుషులు నీతో ఈ లోకం ఉన్నంత వరకు ఉంటారు. ఇది 100% వాస్తవం. ఎంత? 1000% వాస్తవం. మనుషులు ఎంతవరకు వస్తారో, మహా అయితే సమాధి దగ్గర దాకా వస్తారు. మహా అయితే 1 సంవత్సరం పాటు భరిస్తారు, 2 సంవత్సరాలు భరిస్తారు. నీ కర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రోగంతో పడి ఉంటే ఇక నేను చేయలేని పోయినడు నా కళ్ళ ముందు బోడంత మంది కనబడ్డారు. మా ఊర్లో నా దగ్గర నాకు తెలిసిన వాళ్ళే ఇటు చస్తే బాగుండు అనుకునే తల్లిదండ్రులు కూడా చూశాను, వాడి స్థితిని చూడలేక. కానీ నా దేవుడు నేను అలా చూడాలనుకోలేదు. హల్లెలూయా. మనల్ని ఎలా చూశాడు అని అంటే, మనుషులు మనల్ని విడిచిపెట్టిన, రక్త సంబంధులు సైతం మనం వెలివేసిన నా దేవుడు మిమ్ములను నన్ను విడిచిపెట్టలేదు. కారణం ఏంటి చెప్పనా? ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన ఉన్నన్ని రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఆయన కనుమరుగైపోయే రోజులు రాబోతున్నాయి. ఏమండి, ఆ మాట మీకు జ్ఞాపం చేస్తే చాలా పెద్ద సంగతి, కానీ ఓ ముక్కలో చెప్పనా? ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరిగా 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 25:10. అక్కడ ఓ సంగతి చెప్తాడు. 25:10, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధమై ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయి అంతటి తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగ్గా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఆ దినమైనను ఆ గడియనని మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట రాస్తుంది. దేవుడు మనకు విలువిచ్చి ఈ దేహంతో దేవుని మహింపరిచి నీ అలంకారం, అక్షయ అలంకారం నువ్వు ధరించుకుని కనబడిన దేవుని మహిమ చేత నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకుని జీవిస్తే, విలువ కలిగిన అత్తర బాటలు కూడా దేవుని పాదం మీద కొట్టి, అయ్యా పాపిని నన్ను క్షమించని పాప క్షమాపణ పొందుకున్న ఆ స్త్రీ ఇప్పుడు నువ్వు విలువ దేనికో చెప్పనా? ఈ పరిశుద్ధత కలిగిన ఈ 3 విషయాల్లో నువ్వు పాలి భాగస్థులు అవ్వకపోతే, ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు, ఇక్కడ 10 మంది కన్యకలని రాస్తుంది. కన్యకలనే చోట నీ పేరు రాసుకో, నా పేరు రాసుకో. రే ఎజ్రా, నీ పేరు రాసుకో. నా పేరు ఎజ్రా అండి. ఇక్కడ అంటాడు, యేసు ప్రభు రాకడ సమీపమైందట, ఆయన రాబోతున్నాడట. అక్కడ 10 మంది కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. 10 మంది ప్రార్థన చేస్తున్నారు. 10 మంది దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. యేసు ప్రభు రాబోయాడు. బోరధ్వని వినబడ్డది. వెంటనే లేచాడు. లేస్తే 5గురేమో ఆయన పిలిపినగానే అలా లేచి, వెళ్ళిపోతాం మేము, బాయ్ టాటా, ఊరు వెళ్తున్నాం, ఇలా అలా టాటా చెప్తున్నారు. ఇంకో 5 అంటారు, ఏమండి అక్కడికి రావడానికి నూనె తక్కువ ఉంది, కొంచెం ఇవ్వండి, నూనె కొంచెం తక్కువైంది, కొంచెం ఇవ్వండి మాకు అని. వాళ్ళు అన్నారు, ఇది మీకు మాకు చాలదు, ఇది నీకు నాకు చాలదు. నా నూనె ఎంత కావాలో నేను అంత తెచ్చుకున్నా, నాకు ఎంత కావాలో అంతవరకు నాకు ఉంది, ఇది నీకు ఇచ్చేంత సరిపోయేది నూనె నా దగ్గర లేదు. అమ్మేవాళ్ళు ఉన్నారు, వెళ్ళి కొనుక్కోండి అన్నారు. వీళ్ళు వెళ్ళి కొనపోవడానికి వెళ్ళారు.
వీళ్ళు కొంటకు నూనె కొనుక్కుంటాకు వెళ్ళారు. పెండ్లు కుమారుడు మధ్యాహ్నం రావడం, వీళ్ళ మహిమ శరీరం దాల్చి ఆరోహణం అయిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈలో పరిగెట్టుకుంటూ వచ్చారు. ఇలా కొనుక్కొని వచ్చారు. అయ్యా 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 అని తలుపు కొడుతున్నారు. యేసు ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అదేడు ప్రభా, 24 గంటల ప్రార్థన ప్రార్థనలో కూర్చున్నదాన్ని నేను. ఉపవాస ప్రార్థనలో 7 రోజులు కూటాలంటే 7 రోజులు ఉపవసించి నీ పాద దగ్గర కనిపెట్టి ప్రార్థన చేశాను. ఎప్పుడు ప్రార్థనకు వచ్చాను, బల్లారంలో పాలు పొందాను. ఆదివారం ఉదయం 9 గంటల కంటే 8 గంటల 45 నిమిషాలకు వచ్చి మోకరించానయ్యా, నేను తెలియదంటావేంటి ప్రభా అని యేసు ప్రభుని అడుగుతుంది. ఆయన అన్నాడు, ఏం మాట్లాడు, నువ్వు నాకు తెలియదు అన్నాడు. ఆ కింద మీరు చదువుకుంటూ ఉంటుంది, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి తొలగిపోడి. ఏం లేదు, ఇళ్ళకే ప్రార్థన ఉంది, భక్తి ఉంది, వైరాగ్యం ఉంది, నూనె ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తగినంత స్థాయి లేదు. అంటే ఒక మాట చెప్పనా, కొత్తగా ట్రైన్ ఒకటి వేస్తారంటే మీకు అర్థం అవుద్దని. ఇలాగా కొత్తగా ట్రైన్ వచ్చింది, ఏ ట్రైన్ రమణి ఈ మధ్య కొత్తగా వందే భారత ట్రైన్ వచ్చింది. మామూలు దానికి టికెట్ 300 400, ఆ ట్రైన్కి 2500. ఇంచుమించుగా 3 నెలలు ముందు బుక్ చేసుకుంటే ఫ్లైట్ కూడా ఎక్కచ్చు ట్రైన్తో పాటు సమానంగా 2500. దానికి 1800 ఎత్తానండి, డబ్బులు లేవు, ఎక్కించుకోండి అంటే ఎక్కించుకుంటాడా? ఎందుకని? ఖచ్చితంగా 2500 కట్టాల్సిందే. దానికి ఫీజు కడితేనే ఎక్కించుకుంటాడు, టికెట్ ఇస్తాడు, నీకు పర్మిషన్ ఇస్తాడు. యేసు ప్రభు కూడా నీ విలువని ఎట్లా పోల్చాడు అని అంటే, నువ్వు 100% సిద్ధపడాలి. నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళానండి, పాస్టర్ గారు కానుకేసానండి, దశంభాగం ఇచ్చారండి, నేను ప్రార్థనకు వస్తున్నానండి, చివరిలో వస్తున్నాను, లేకపోతే మొదల్లో వస్తున్నాను, లాస్ట్లో వస్తున్నాను, ఫస్ట్లో వస్తున్నాను కాదు. అక్షయ అలంకారం అనే ఈ హృదయం అనే గుణం, అంతరంగ స్వభావం శుద్ధీకరించబడకపోతే నువ్వు ఎన్నిసార్లు మందిరంకి వచ్చినా, మీ వల్ల నాకు ప్రయోజనం ఉందని నువ్వు అనుకున్నా నీకు ప్రయోజనం లేదు. హల్లెలూయా. నాకు మాత్రం ఒకటి తెలుసు, మీకోసం నమ్మకంగా ప్రార్థన చేయడం నాకు తెలుసు, ఈ పరిచయం కోసం నమ్మకంగా ప్రార్థన చేయడం నాకు తెలుసు. గొప్పగా కదుకున్న మాట చెప్తాను. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. దేవుని మహాకృపను బట్టి నాకు సూరుంది. దేవుడే కనికరించి కాపాడి ఈరోజు వరకు కాపాడాడు. మన శుక్రవారం కూడా తమ్ముడి దగ్గరికి వచ్చాను, నేను పచ్చదర్శన పని చూసిన ఇలా వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. శనివారం పగలు వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ఎందుకని అంటే ఏ విధం చేతనైనా మీరు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచబడాలి. నేను ఎప్పుడు అంటే ఇలా చెప్పొచ్చు అంటే నాకు ఇలాగ అర్థమైంది. నేను ఎప్పుడూ మాట అనుకుంటాను, నన్ను ప్రేమించి ఎవరైనా చిన్న కానుక తీసుకొచ్చి 10 రూపాయలు నా చేతులు పెడితే నేను అనుకుంటాను, దేవుడు ప్రేమించి అతను ప్రేరేపించి తీసుకుని వచ్చిన కానుక ఇది. దీన్ని బట్టి దేవుని దగ్గర నేను లెక్కగా అప్పగించాలి. హల్లెలూయా. ఈ విశ్వాసం బట్టి దేవుడికి లెక్క అప్పగించాలి. తన కానుక నేను తీసుకుని నేను ఖర్చు పెట్టినప్పుడు, సేవలోనైనా నా వ్యక్తిగత కుటుంబంలో ఖర్చు పెట్టినప్పుడు దాని గురించిన బాధ్యత ఉంటుందా ఉండదా? నా మీద, నా కొడుకు మీద, నా భార్య మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇది యేసు రక్తం. హల్లెలూయా. సేవకుడని, దేవుడని మా కొరకు ప్రార్థన చేస్తారని నమ్మి చేతిలో పెట్టారు, దానికోసం నేను ప్రార్థన చేస్తాను. అదే సమయంలో నేను కానుకిచ్చాను కదండి, దేవుడు నిన్ను చూసి, దేవుడిని ప్రేమించి దేవుడి సేవకుడు కానుకిచ్చా కదా, దేవుడు నిన్ను గొప్ప చేయడు. ఏదైతే దేవుని మాటలు నీకు వినబడుతున్నాయో దాని ప్రకారంగా మారడానికి నువ్వు సిద్ధపడాలి. ఇదే విలువ. హల్లెలూయా. ఈ విలువ దేని వరకు అని అంటే, మనుషులకు దాసులు కాకూడదు, దేవునికి దాసులుగా మారాలి. నీ దేహంతో దేవుని మహింపరచాలి, అంతరంగ స్వభావం మార్చబడాలి. నువ్వు ఎవరి కొరకు అంటే దేవుని సొత్తైన ప్రజవు. నువ్వు దేని కొరకు సిద్ధపరచబడాలంటే మహోన్నతమైన దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. చివరిగా మాట చెప్పనా, యేసయ్య రక్తం, యేసయ్య శరీరం మన మధ్యలో ఉంది. ఇది ఎందుకు తీసుకోవాలి? అసలు ఏమనుకుంటున్నారు? ఏమండి, రొట్టె కావాలనుకుంటే ఇంటికాడ ఇంత రొట్టె చేసుకోవచ్చు కదా. ద్రాక్షరసం కావాలంటే 1 కేజీ ద్రాక్ష పళ్ళు తెచ్చుకుంటే గ్లాసు రసం వస్తుంది, చక్కగా తాగొచ్చు. ఇది రొట్టె ద్రాక్షరసం కాదు. ఇది దేవుడు పెద్దలు సేవకులు అభిషేకించి, అయ్యా ఇక మీద నువ్వు దైవజనుడివి, ఇక మీద నువ్వు దేవుని సేవకుడివి, దీని కొరకు ప్రార్థన చేసి నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఏమని భావిస్తున్నావో నాకు తెలియదు, కానీ అయ్యా నీ శరీరం, నేనేం అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నా జీవితం ఎందుకు పనికిరాంది,
నీవిచ్చావు నాయన విలువ. ఈ రక్త మాంసాల ద్వారానైనా నేను మరణ పునరుద్ధారణ జయించాలి, నేను పాపము నుండి విడుదల పొందాలి. నా మనసు అప్పుడప్పుడు చెరిగిపోతుందయ్యా, అప్పుడప్పుడు లోక సంబంధంగా మారిపోతుంది. వాస్తవం, నన్ను క్షమించు బాబు, నన్ను కనికరించని ప్రభుతో ఒక ప్రమాణం చేసి దానిలో పాలు పొందితే నువ్వు శాపానికి పొందవని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రతి వారం చదివినట్లుగా అక్కడ రాసుంది. ఆ ప్రకారమే, ఏ ప్రకారం? మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అనేకులు విమర్శించుకొనక రోగులైపోయారు, బలహీనలైపోయారు, చాలామంది నిద్రించుతున్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేనేమంటానంటే, ఈ అనుభవాలు గుండా నువ్వు నడిపించబడుతున్నప్పుడు విధేయత కలిగి, అయ్యా నాకు విలువనిచ్చింది నీ సన్నిధి, అయ్యా నాకు విలువ నేర్పించింది నీ సన్నిధి నాయన, నన్ను విలువ పెట్టి కొన్నది నీవు నాయన, నన్ను శుద్ధీకరించయ్యా. మనం మనుషులం, ఏదో విషయంలో తప్పక తప్పిపోతుంటాం. మాట ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో ఏదో విషయంలో తప్పిపోతుంటాం. కానీ దేవుడు క్షమించేవాడు. హల్లెలూయా. అట్లాగని పద్దాకా మనం పోతా ఉన్నాం అనుకోండి, ఓసారి 2 సార్లు తల్లిదండ్రులు చెప్తారు, ఓ మాట చెప్పిన చివరిగా చెప్పకూడదు. కానీ ఓ రోజున స్కూల్లో కుర్రోడు వాళ్ళ అమ్మకి 2 ములక్కాళ్ళు అట్టుకొచ్చి ఇచ్చాడట. వాళ్ళ అమ్మ ములక్కాయ బలే తెచ్చారో కొడకగా, ఏం వండాలని అలా చేస్తున్నాను, బలే తెచ్చామని చెప్పి ములక్కాడ కూర వండేసిందట. ఆ మరుసటి పొద్దున ఓ కోడిగుడ్డు ఎట్టుకొచ్చాడట. వాళ్ళ అమ్మ ఈడు ఉప్పు వేసి శుభ్రం తినేశారట, ఎదురే కదా. ఆ తర్వాత కోడి పెట్టినట్టుకు వచ్చాడట. ఆ బలే తెచ్చారో కొడకని చెప్పేసి కోడి పెట్ట కూడా తినేసిందంట. ఈ తర్వాత ఒక రోజు ఏదో ఒకటి అట్టుకొచ్చేస్తున్నాడు. ఓ రోజు ఆ చిన్న వయసులో స్టార్ట్ అయింది, బ్యాంక్ రాబరీ చేయడానికి సిద్ధపడితే పోలీసులు దొరికితే తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఇతను లిస్ట్ మొత్తం బయోడేటా తీస్తే, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, మొత్తం లిస్ట్ అంతా చెప్తే, వీళ్ళు మామూలు కదండి, డబ్బుల కోసం మనుషులు చెప్పి బ్యాచీల్లో అని వివరాలు తేలితే తీసుకెళ్ళి లోపల వేసేసి ఉరిశిక్ష ఖరారు చేశారు. ఏ శిక్ష? ఉరిశిక్ష ఖరారు చేశారు. రా అబ్బాయి, నీ వయసు అంతా కలిపి 30 సంవత్సరాలు లేవు, నీకు ఉరిశిక్ష చేస్తారు. మరి నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉంటే తీర్చమన్నారు జైలర్ గారు. చెప్పు బాబు అన్నారు. ఏమి లేదు కానీ సత్యం ముందు మా అమ్మతో మాట్లాడాలి, మా అమ్మగారిని పిలిపించండి అన్నాడు. పాపం వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి, కొడుకా ఇలాగ అయిపోయావేట్రా, నీకెందుకు అంత బాధ కలిగింది, ఊళ్ళో చాలామంది ఉన్నారు, నీకెందుకు ఇలా అయిపోయింది, పాపం ఏడుతుంది. వాళ్ళ అమ్మ దగ్గర రమ్మని, ఏట్రా మా అమ్మ సోలో ముక్క చెప్పాలండి అని సో పట్టుకుని కొరికేసాడు. సో దగ్గర కడితే సో పట్టు కొరికేసాడు. ఒరే నువ్వు బాగుండాలని కొడుతుంటే ఎందుకు ఇలా చేసావని వాళ్ళ అమ్మ అరిసింది. అప్పుడు వాళ్ళ అమ్మతో వాడు అన్నాడు, ఏమండి సవరం అయితే కానీ వివరం రాదని లోకంలో సామెత ఉంటుంది, విన్నారు ఎప్పుడన్నా? అన్నీ పోతే కానీ మనకు తెరవరాదని ఒక సామెత ఉంటుంది. ఎందుకురా అని జైలు రాళ్ళకొట్టారు. చిన్నప్పుడు మా ఇంటి పక్కనే, స్కూల్ పక్కన గోడ దగ్గర ఒక ఇంటి వాళ్ళది ములక్కాళ్ళు ఉంటే పట్టుకొచ్చానండి. ఆ తర్వాత దొడ్లో కోడి గుడ్డు దొరికితే పట్టుకొచ్చానండి. కోడి గుడ్డు కంటే కోడి పెట్ట బాగుంటుందని పెట్టట్టుకు వచ్చానండి. అప్పుడు మా అమ్మ నాకు భయం నేర్పించలేదండి. అప్పుడు మా అమ్మ ఇది తప్పురా అని చెప్పలేదండి. ఈరోజు నేను ఉరిశిక్ష కారణం పడితే కారణం మా అమ్మ అని ఆ కుర్రాడు అన్నాడు. ఇందుని బట్టి నీతి ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నీతో మాట్లాడతాడు. నేను విలువ పెట్టిన కొనబడినవాడిని కదా, అసలు నా విలువ ఎంత, నా రేంజ్ ఎంత, నా స్థాయి ఎంత, నా స్టేటస్ ఎంత అనే సంగతిని నువ్వు ఆలోచించి దాని ప్రకారంగా అడుగులు వేయాలి. బలం ఉంది కదా అని, శక్తి ఉంది కదని, ఆరోగ్యం ఉంది కదని కుర్రోడు తిరిగావు అనుకోండి. ఇందాక ఉదయం చెప్పాను స్టార్టింగ్లో 21 సంవత్సరాలకే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు కుర్రోడు. ఇంచుమించుగా 100-150 మంది వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. టీ తాగుతున్నాం అక్కడ మేము. టీ తాగుతున్న 150 మంది దాకా వచ్చారు. ఏట్రా బాబు అంటే, అన్న మావోడే వాళ్ళ అమ్ముడు బైక్ కొని ఇచ్చారనే, బైక్ యాక్సిడెంట్లో రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోడు కుర్రాడని. 21 సంవత్సరాల వయసు. బైక్ కొని ఒక 1 year కూడా అవుతుంట, ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంట. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన దానిలో నా అబ్బాయి ఫ్రెండ్ అంటాడు. ఇది మా ఫ్రెండ్ అన్న, యాక్సిడెంట్ అయింది 4 రోజులు జాయిన్ అయ్యి అన్నాడు. అంటే ఎంత వయసు? 21. ఏమీ లేదు. నేనేమంటాను చెప్పనా, అతను యాక్సిడెంట్లో పోయాడు, నేను బహుశా పడకుండా పోవచ్చు, లేకపోతే నడుస్తూ పోవచ్చు, ఏమవుతుందో తెలియదు. కానీ సమయం ఉండగానే నా విలువేటి
నేను ఎలా బ్రతకాలి, ఈ దేహంతో ఏది చేస్తే మంచిది అనే సంగతిని దేవుడు ఇప్పుడు వరకు నీతో నాతో మాట్లాడాడు. నీ హృదయాన్ని తెరిచి ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే, అయ్యా నేను నీ దగ్గరకు వస్తాను, నన్ను క్షమించని ప్రభువుతో ఒక తీర్మానం చేయగలిగితే నా దేవుడు ఆయన దాసుడుగా నిన్ను చేయునుగాక. అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.